దాన్ని బతకనేర్చిన విద్య చదువు కదా. అది తెలుగు అయితే, ఇంగ్లీష్ అయితే, ఏదైతే వాడు బతుకుతున్నాడు. వాడికి చదువు, వేరే చదువు ఎందుకండి? అది చదువు కదా. ఇది మనం చెప్పాలి. వాడు ఆత్మవిశ్వాసం కలిగించాలి. నీ తండ్రి కులవృత్తి నువ్వు చేసుకున్నా సరే హాయిగా చదువుకో. చదువుకి దానికి సంబంధం లేదు. ఇవాళ చదువు అంటే ఉద్యోగం, ఉద్యోగం అంటే ప్యాకేజీ అంటే కింద లీకేజీ. చదువు అంటే ఉద్యోగం అంటే ప్యాకేజీ. వీడు బతుకంతా లీకేజీయే. మొత్తం ఆందోళన కింద తయారైంది. నీకు ఉద్యోగంతో సంబంధం లేదు, హాయిగా జ్ఞానం పొందని చెప్పలేకపోతున్నాం మనం. ఎందుకంత పరిస్థితి? పాఠ్య బోధనలో తేడా. అందుకే పిల్లలకి చెప్పాలి. అలాగే ఇంగ్లీషు ఉపాధ్యాయులు ఏ భాష చెప్పినా సరే కొత్తదనం ఉండాలి. దయచేసి గమనించండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చెప్పాలంటే మా ఇంగ్లీషు మాస్టర్ నుంచి ఎప్పటి ఇంగ్లీషు మాస్టర్ వరకు ఒక్కటే మాట, రామా కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ. నాకు అర్థం కాదు, రామాయణం తర్వాత మర్డర్లు జరగలేదా? అంత ప్రశాంతంగా ఉందా దేశం? రోజో 10 జరుగుతున్నాయి, పేపర్లో వస్తున్నాయి, అవి చెప్పరేమండి? ఎందుకంటే ఈయనకి అనుమానం, వేరే ఏదైనా చెబితే అనవసరంగా తప్పులు వస్తాయి, ఎందుకు వచ్చింది మళ్ళీ హెడ్ మాస్టర్ చూస్తే ఇబ్బంది. అది పూర్వం మాట, రామాకెళ్ళి రావణ తిరగేసేయి. ఇదో భయం అండి మనస్సులో. అలాంటి భయాలు ఉపాధ్యాయులకు అక్కల. ఎందుకంటే హెడ్ మాస్టర్లకు కూడా చాలా విషయాలు తెలియవనే విషయం బయటపడిపోయింది. ఏం కంగారు పడక్కల. కొత్తదనం కోసం ఇంకేం ఉదాహరణలు లేవండి? ఓ క్రికెట్లోకో, సినిమాలోకో, సామాజిక విషయాల్లోకో, అంతేకాదు రామాయణంలోకో, భారతంలోకో, ఆధునిక సమాజంలోకి వెళ్ళి ఒక్క వాక్యం ఇంగ్లీషులో చెప్పలేరా? ఆ కొత్త వాక్యం అసలు ఉపాధ్యాయుడికి ఉండాల్సిన నియమం ఏమిటంటే, నిన్న చెప్పిన కింద సంవత్సరం చెప్పిన పాఠంలో ఉదాహరణలు నేను ఇప్పుడు వాడను, కొత్తవి వాడతా అని ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా పాఠం బాగుంటుంది. పాఠం ముందు చెప్పేవాడికి బాగుండాలి, ప్రసంగం ముందు చేసేవాడికి బాగుండాలి. మీకు బాగుండడం కాదమ్మా, నా ప్రసంగం నాకు బాగుండాలి, ముందు నాకు బాగుండాలి. నేను నిన్న చెప్పిన మాటలే మళ్ళీ ఈవేళ చెబితే నాకే విసుగొస్తుంది. ఇక్కడ నాకేనా పాత విషయాలు ఏవో 2-3 జోడించవచ్చు, కానీ కొత్తవి చెప్పాలా వద్దా? లేకపోతే నాకే ఫ్రెష్నెస్ అంటారు, అది ఉండదు, తాజాదనం ఉండదు. ఇక్కడ విసుగొస్తుంది. మీకెలా ఉంటుంది? ఇంకా నాకే విసుగ్గా ఉంటే, నాకే కొత్తగా ఉండాలి చెబుతుంటే. అంటే నేను కొత్త ఉదాహరణ చేర్చాలా వద్దా? ఆ ప్రయత్నం చేయాలి కనీసం. అలాగే రసాయన శాస్త్రం చెబుతున్నాం. H2O అంటారు, నీరు ప్రసక్తి రాగానే. H2O అంటే ఏంటండి? హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు కదా. మన వేదాలు ఏం చెప్పాయి? అగ్నేరాపక అభ్య పృథివ్యామోషధయగ తస్మాద్వాకాశ సంభూతక ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అభ్య పృథివ్యామోషధయగ ఓషధీభ్యో అన్నాత్ పురుషక సవాయేష పురుషో అన్నరసమయక ఇత్యుపనిషతు. అగ్ని నుంచి నీరు పుట్టిందని చెప్పింది ఎవడో నమ్మడు. అక్కడ అగ్నేరాపక ఉందా లేదా? అగ్నేరాపక, అగ్ని నుంచి నీరు పుట్టడం ఏంటంటే ఆ వేదాలు అవినంటే బ్రాహ్మణులు కూర్చొని రాసుకునే పనేం లేదు ఇక్కడ. బ్రాహ్మణులకి ఎక్కడ అవన్నీ ఊరికే చెప్తారండి, పుక్కిటి పురాణాలండి. అంటే అగ్నేరాపక అంటే అశాస్త్రీయమా? H2O అంటే శాస్త్రీయమా? H2O అంటే ఏమిటి? హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు, అంతే కదా. 2 కలిపితే నీరైంది కదా. హైడ్రోజన్ ఏమిటి? వాయువు. తనంత మంటడానికి తనంత తాను మండిపోయే వాయువు. హైడ్రోజన్ మండిపోయే వాయువు 2 అణువులు. ఆక్సిజన్ మంటలకు సహకరించే వాయువు. మండిపోయే వాయువు 2 అణువులు, మంటకి సహకరించే వాయువు 1 అణువు కలిపి నీరు పుట్టింది అంటే అగ్ని నుంచి నీరు పుట్టినట్టు కదా. ఏం మాట్లాడుతున్నావు మహానుభావ? H2O అంటే శాస్త్రమా? వేదం చెబితే అగ్నేరాపక అంటే అది కేవలం సంస్కృతం, హిందూ మతం. పూర్వం అలా భావించేవారు ఏంటంటే అది సత్యం. అది సత్యం అని చెప్పరు, భావించేవారు. వీడు వ్యాఖ్యానం ఒకటి ఇక్కడ. భావించడం ఏంటి? వాడు ఏమైనా అజ్ఞాన? ఇది నిరూపణ చేయగలగాలంటే కెమిస్ట్రీ చెప్పే మాస్టారు వేదశాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు ఈవేళ తెలుగులో వ్యావహారిక వచనంలో వస్తున్నాయండి. వ్యావహారిక వచనం ఏం కష్టపడక్కల. మా చిన్నతనాల్లో మాకు అవన్నీ దొరకల, సంగ్రహంగా కూడా వస్తున్నాయి. అవైనా చూడాలి కదా. వృక్షశాస్త్రం చెబుతున్నా, బాటనీ జువాలజీ. వృక్షం చెప్పగానే ఆ చెట్టు దీన్ని మందార పువ్వు, దీన్ని హైబిస్కస్ రోజా ఫైనెన్సిస్ అందురు. మందార శాస్త్రీయ నామం కదా. శాస్త్రీయ నామం హైబిస్కస్ రోజా ఫైనెన్సిస్. మందార అశాస్త్రీయమా? మందం అరతీతి మందారం. నెమ్మదిగా విచ్చుకోవడం మందార పువ్వు లక్షణం అమ్మా. వెంటనే విచ్చుకోవడం తామర పువ్వు లక్షణం. నెమ్మదిగా విచ్చుకోవడం మందార పువ్వు లక్షణం. నెమ్మదిగా విచ్చుకోవడం అనేది ఒక లక్షణమా కాదా? ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టరిస్టిక్ ఆర్ నాట్? ఆలోచించండి. మరి మందారం పేరు ఎందుకు పెట్టారు? వాడుక పేరు. వాడుకేటండి వేద వాడుక, అది శాస్త్రీయం. అది బాబు ఇంగ్లీషులో శాస్త్రీయ నామం ఇది, తెలుగులో శాస్త్రీయ నామం ఇది అని చెప్పండి. అంతేకాని వాడుక పేరు, గుడ్డి నమ్మకం అదేం మాట్లాడండి. అది అలా చెప్పినంతకాలం పిల్లలు ఎప్పుడు బాగుపడరు. పైగా ఏ వృక్షం గురించి చెప్పగానే ఈ వృక్షం కాండం ఇట్లుండనో, చెట్టు ఇట్లుండనో, కొమ్మలు ఇట్లుండనో, రెమ్మలు ఇట్లుండనో, దీని ఆకులు ముందు లేత ఎరుపు రంగులో ఉండి తర్వాత ఆకుపచ్చగా మారి తర్వాత నల్లగా మారును, ఇంతే చరిత్ర, ఇంకేం లేదా? ఈ వృక్షాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎవరండి వీటికి నీళ్లు పోసింది?
ఆ చెట్టుకు ఎవరు పోశారండి? ఈ చెట్టుకు ఎవరు పోశారండి? సభావేదిక కంటే ఎక్కువగా, ఆ అంతస్తుల భవనాల కంటే ఎక్కువగా ఎదిగాయే. ఒక్కసారి ఆ చెట్లను చూడమని చెప్పి బాటనీ చెప్పేటప్పుడు భిన్న భిత్వా పాషాణ పిఠరం చిత్వా ప్రభంజనీం జథం పీత్వా పాతాళ పానీయం కుటజశ్చుంబతేన భగ. ఆ చెట్టును చూడండి రా, తరగతి గదిలోంచి కనపడుతోంది, కిటికీలోంచి కనపడుతోంది. ఎంత ఎత్తు ఎదిగింది, ఎవరు నీళ్లు పోశారు వాటికి? భిత్వా పాషాణ పిఠరం, రాతి నేలని చీల్చుకుని పుట్టింది చెట్టు. చిత్వా ప్రభంజనీం యథాం, తుఫానుగాలను తట్టుకుని నిలబడింది చెట్టు. నీ జీవితంలో నువ్వు నిలబడలేవా? రాతి నేలను చీల్చుకుని పుట్టింది, తుఫానుగాలను తట్టుకుని నిలబడిందే చెట్టు. అంతేకాదు, దానికి నీళ్ళెవరు పోశారు? ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదే. ఇంట్లో కూర్చుంటే 5,000, బయటకు వస్తే 3,000 పింఛన్ ఇవ్వలేదే. ఈ మొత్తం ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? విద్యార్థుల ఆలోచనల ద్వారా, ఉపాధ్యాయుల ఆలోచనల ద్వారా. ఇది చెప్పాలి ఖచ్చితంగా. చెట్టు తనంత తాను ఎదుగుతోంది, రాతి నేలను చీల్చుకుని పుడుతోంది, తుఫాను గాలులను తట్టుకుంటోంది. తనకి నీళ్లు కావాలంటే ప్రభుత్వం వారి దగ్గర ఆధార్ కార్డు చూపించి నాకు నీళ్ళు వాటర్ సప్లై అప్లికేషన్ పెట్టడంలా, వేళ్ళని తన చెట్టు వేళ్లని కాళ్ళుగా చేసి లోపలికి పంపించి భూమిలోంచి అడుగున ఉండే పాతాళ లోకంలో నీరు తీసుకుంటుందమ్మా. అంటే చెట్టు పూర్తిగా తన మీద తానే ఆధారపడుతోంది. విద్యార్థిని నీ మీద నువ్వు ఆధారపడమని చెప్పాలి. నీ ఉద్యోగం నువ్వు సంపాదించుకోవాలి, నీ బతుకు నువ్వు బతకాలి, నీ సంసారం నువ్వు చేసుకోవాలి. ఎవరి మీద, ప్రభుత్వం మీద, పక్కింటి వాడి మీద కాదు నువ్వు ఆధారపడవలసింది. నీ మీద నువ్వు ఆధారపడాలి. ఆత్మవిశ్వాసంతో బతకాలని చెప్పాలి ఖచ్చితంగా. అలాగే జంతువుల పాఠాలు జువాలజీ చెబుతున్నావు. ఆ జంతువు కప్ప అడ్డుకోత, నిలువు కోత, కప్పకు 4 కాళ్ళుండును, బెకబెక అనును. ఎన్నేళ్ళైనా ఇదే మాట ఇక్కడ. బెకబెక అనకపోతే పక్కపక్క అంటుందా? అది పెద్ద విషయమా? 4 కాళ్ళు ఉండకపోతే ఒక కాలు తగ్గిపోతుందా, పెరుగుతుందా? దానికి మళ్ళీ అడ్డుకోత, నిలువు కోత, అది ఇంక వేరే మాట ఏముండదండి అక్కడ. కానీ కప్ప ఉభయచర జీవి, నీటిలోనూ భూమి మీద కూడా ఉంటుంది. ముందు నీటిలోనే ఉంటుంది. ఒక వయస్సు వచ్చాక దానికి విచిత్రంగా నేల మీద నీటి మీద ఉండగలిగే స్థితి వస్తుంది. ఒక వయస్సు వచ్చాక అప్పటికప్పుడు ఆ లక్షణం దానిలో మారిపోతుందంటే ఆ లక్షణం ఎలా వచ్చిందండి? ఐన్స్టీన్ మహానుభావుడు 3000 ఆవిష్కరణలు చేశాడు సైన్స్లో. ఆయన్ని ఇన్ని ఆవిష్కరణలు మీరు చెప్పారు కదా, ఇన్ని కనిపెట్టారు కదా, దేవుడు మీరు నమ్ముతారా, దేవుడు నమ్ముతారా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? ఇవన్నీ నేను అక్కడ ఉన్నట్టు కనిపెట్టాను కానీ అక్కడ పెట్టినవాడు వాడే కదా, వాడికి నమస్కారం అన్నాడు. కప్పలో ఈ లక్షణం ఉంది, పావురంలో ఈ లక్షణం ఉందని మేము కనిపెట్టాం కానీ ఆ లక్షణం పెట్టినవాడెవడు? వాడు కదా దేవుడు, వాడు నమ్మకుండా ఎలా ఉంటాం అన్నాడు.